హాయ్! హలో! మార్నింగ్ లేచేసాం. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి. సో, వినాయక చవితి అనంగానే తెలిసిందే కదా! పూలు, పండ్లు, కాయలు, ఆకులు అన్నీ. సో, మా డ్యాడీ మార్నింగ్ ఎళ్లి అన్నీ తీసుకొచ్చాడనమాట. సో, మమ్మీ అయితే ఆ వంట ఐటెమ్స్, కుకింగ్ ఐటెమ్స్ మొత్తం క్లియర్ కట్‌గా నీట్‌గా అయితే చేసేసింది. సో, ఆ తర్వాత విఘ్నేష్ అనంగానే మనకి బుక్స్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన గాడ్ కాబట్టి బుక్స్ అన్నీ అక్కడ పెట్టాం. సో, తర్వాత ఇంక మా అమ్మ పిండి వంటలన్నీ చాలా అంటే చాలా నీట్‌గా అయితే పెట్టిందనమాట. ఆ తర్వాత ఇంక తెలిసిందేగా ఇంక ఫుల్‌గా అయితే ఇంకా నీట్‌గా పూలు అవి పెట్టేసి ఇంకా నేను ఆ బుక్స్‌కి అయితే బొట్టు అవి పెట్టాననమాట. ఎందుకంటే చదువు బాగా రావాలని. ఎందుకంటే నా ఎంబీఏ పీస్‌ఫుల్‌గా పాస్ అయిపోయి ఒక జాబ్ రావాలని చేసి గట్టిగా అయితే మొక్కుకున్నాననమాట. సో, చూద్దాము తర్వాత ఇంకా దేవునికి దండం పెట్టేసుకున్నాం. పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతతగా, చాలా నీట్‌గా. సో, మా ఫ్యామిలీలో మొత్తం ముగ్గురే ఉన్నాం. సో, నేను, మా అమ్మ, మా నాన్న. సో, మా చోటుగాడు ఉన్నాడనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఇంకా హారతి చేసాం. సో, గంట కొట్టేసాం. ఇంక తర్వాత తెలిసిందే కదా! ఇంకా హారతి చేసుకొని ఇంకా ప్రసాదం తింటాం. సో, ప్రసాదం అయితే తిన్నాననమాట. బట్ నేను మంగళగిరంతా ఎక్స్‌ప్లోర్ చేసి మంచి మంచి బొమ్మలు, మంచి మంచి డిజైన్స్, మంచిగా అయితే ఉండదనమాట. బట్ వర్షం పడుతుందని చెప్పేసి మీకు చూపియలేకపోతున్నాను. బట్ చూద్దాం, వర్షం తగ్గితే చూద్దాం. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసేసామనమాట. సో, వర్షం మాత్రం ఏమాత్రం ఆగలేదు. సో, ఇంక నేను చూపియలేను ఈరోజు. థ్యాంక్ యూ మామ.